రావు గారి అధ్యక్షత వహించినటువంటి ఈ సమావేశం 1,00,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేసి మరి దృష్టి లోపాల ఉన్న విద్యార్థులను గుర్తించి ఉచితంగా కలజోళ్ళు అందిస్తున్నటువంటి వారు డేల్ కార్నేజ్ ఇన్స్టిట్యూట్ నుండి లీడర్షిప్ కోచ్గా ట్రైనింగ్ పొందిన వ్యక్తి, అంతర్జాతీయంగా శిక్షణ పొంది ఇంటర్నేషనల్ లీడర్షిప్ కోచ్. అక్కడ తీసుకున్నటువంటి శిక్షణ ప్రభావం వల్ల ఆయన నాయకత్వాలు నిబిడీకృతమై ఒక చక్కని నాయకత్వం ఉండటం వల్ల ఈ 1,00,000 మందికి ఏ విధంగా పరీక్షలు చేయించాలా, ఎవరిని ఎప్పుడు సంప్రదించి మనం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని అత్యద్భుతంగా ఎలా చేయాలి అన్నది ఆ నాయకత్వ లక్షణాలు నేర్పినటువంటి పాఠం వల్ల నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా చౌదరి గారు వైఎస్ అనగానే నాకు కూడా ఒకటి వచ్చింది. వైఎస్ శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇడ్లీ సాంబార్ లీడర్షిప్ క్వాలిటీస్. అంటే దక్షిణ భారతంలో మనం తీసుకునేటువంటి ఇడ్లీ సాంబార్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్గా గుర్తించింది. ఇప్పుడు ఆ ఇడ్లీ అంటే ఐ అంటే ఇన్నోవేషన్ ఒక నూతనమైనటువంటి ప్రక్రియలో ఆయన ప్రారంభించాడు ఆయన నాయకత్వాన్ని. లేదు ఇగ్నోరెన్స్, డిటర్మినేషన్. He was determined to carry the eye screening tests everywhere in every corner of the district. అని దానివల్ల కాబట్టి డిటర్మిన్డ్. తర్వాత లవ్, he loves the profession, this profession, that is screening the children, that is తర్వాత why. సో కాబట్టి yielding results. Idli, I stands for innovation or ignorance. Both are different. ఇన్నోవేషన్ ఏమో సృజనాత్మకంగా వెళ్ళాడు, ఇగ్నోరెన్స్ తనకు తెలియని విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ముందుకు ప్రయాణించాడు. సో కాబట్టి I stands for ignorance or innovation, D stands for determined to achieve what he wanted in his life, and L stands for love. సో ఈ లవ్ వల్ల ఎన్వే తర్వాత యాంగర్ కూడా పోతాయి. తర్వాత అట్లా సో లవ్, ఈల్డింగ్ రిజల్ట్స్. ఇడ్లీ ఒకరిని తినాం కదా, సాంబార్తో కలుపు తింటాం కదా. ఎస్ స్టాండ్స్ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఆయన. తర్వాత ఏ ఆల్ట్రూయిజం, పరోపకారం. భీష్మాచార్యుడు అంపశయ మీద ఉన్నప్పుడు ధర్మరాజు వెళ్ళి ఈ అత్యున్నత ధర్మం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది పరోపకారమే, ఆల్ట్రూయిజం, ఆ పరోపకారం. కాబట్టి ఆ పరోపకారం చేస్తున్నాడు. ఎస్ ఎం మోటివేషనల్ లీడర్షిప్. ఈ ఐస్ క్రీమ్లు వాళ్ళందరికీ లీడర్గా పనిచేస్తారు ఆయన. మీరు ఇలా చేయాలా అలా చేయాలని ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ముందుకు వెళ్ళాడు. మోటివేషనల్ లీడర్షిప్ ఎం. ఏం ఫర్ ఎక్సలెన్స్. ఆయన ఇస్తున్న కలజోళ్ళు కానీ అత్యున్నతమైన కలజోళ్ళే కాకుండా ఆయన ఈ పరీక్షా విధానంలో అత్యున్నత ప్రమాణాలను పాటించడం జరిగింది. కాబట్టి ఏం ఫర్ ఎక్సలెన్స్. తర్వాత ఎస్ఏఎం బి, బెనోలెన్స్, దయా, కరుణ, కృప. డబ్బులే అవసరంలా, కలజోళ్ళు అవసరంలా, అతని జ్ఞానాన్ని కూడా పంచుతున్నాడు. అతని లీడర్షిప్ క్వాలిటీస్తో కొన్ని క్లాసులు అవి కూడా చెప్తున్నాడు. జ్ఞానాన్ని పంచవచ్చు, ధనాన్ని పంచవచ్చు, తర్వాత ప్రేమను పంచవచ్చు, ఒక మాట మాట్లాడవచ్చు. బెనోలెన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దిస్ ఈజ్ ఇడ్లీ సాంబార్ ప్రిన్సిపల్ ఫర్ లీడర్షిప్ క్వాలిటీస్ which he has adopted 100% way. I appreciate, I congratulate, I wholeheartedly say congratulations once again. May God bless you and thank you for honoring me as a past district governor. God bless you. మనందరినీ ఇడ్లీ సాంబార్ తీసుకెళ్తారండి. పిల్లలకి విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ఎంతో మంది డాక్టర్లని మరి తయారు చేయడంలో దిట్ట కోటిరెడ్డి గారు. రామకృష్ణ గారు మీకు ఎక్కడ తగలేదో మా కోటిరెడ్డి గారు క్లాస్ తగిలారా? మరి డాక్టర్ ఏ రామకృష్ణ గారు వచ్చారు, మ్యాథ్స్ రీజన్ మరి ఐ హాస్పిటల్. మాకు లైనిజంలో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి.